యాదవ్ గారు మన డీజీపీ మనము హైదరాబాద్ పోలీస్ తరఫు నుంచి తెలంగాణ పోలీస్ తరఫు నుంచి ఒక కొత్త స్పందన టీమ్స్ దేర్ ఆల్ ఉమెన్ ఫస్ట్ రెస్పాండర్ టీమ్స్ మనము లాంచ్ చేయడం జరిగింది. దాన్ని లాంచ్ చేసిన మన ముఖ్యమంత్రి గారికి నా తరఫు నుంచి హైదరాబాద్ సిటీ పోలీస్ తరఫు నుంచి పేరుగా ధన్యవాదాలు తెలుపుతున్నాను. అందరూ కూడా తెలుసు మన తెలంగాణ ప్రభుత్వము మహిళల కోసము పిల్లల కోసము వాళ్ళ భద్రత కోసము చాలా అంటే చాలా ప్రాముఖ్యత ఇవ్వడం జరిగింది. వాళ్ళందరి కోసము చాలా ఇనిషియేటివ్స్ ప్లాన్ చేయడం జరిగింది. శ్రద్ధ పెట్టి ఎక్కడన్నా ఇన్సిడెంట్ జరిగితే వెంటనే ఎంక్వైరీ చేసి అరెస్టులు చేయడంలో కూడా హైదరాబాద్ పోలీసు కానీ రాష్ట్రంలో ఉన్న పోలీసు కానీ వాయువేగంతో పరిగెత్తి మరి ఆ కేసెస్ కూడా అన్నీ ఛేదించి అరెస్టులు చేసి మరి దర్యాప్తులను కూడా స్పీడ్ చేయడం జరుగుతూ ఉంది. దాంట్లో ఇది కూడా తక్షణ రక్షణ స్పందన స్పందన హృదయానికి సంబంధించింది. పడి ఈ కార్యక్రమాలన్నిటిని తీసుకురావడం జరిగింది. అదేవిధంగా మహిళలకు విద్యా ఉద్యోగాలలో రిజర్వేషన్లే కాకుండా స్థానిక సంస్థల్లో మహిళలకు రిజర్వేషన్లు ఇవ్వాలి. పంచాయతీరాజ్ ఆర్ మున్సిపల్ అర్బన్ అడ్మినిస్ట్రేషన్, రూరల్ అండ్ అర్బన్ లోకల్ బాడీస్లో మహిళలకు రిజర్వేషన్లు ఇవ్వడం ద్వారా సర్పంచులుగా, ఎంపీపీలుగా, జిల్లా పరిషత్ చైర్పర్సన్స్గా, మున్సిపల్ కౌన్సిలర్లుగా, కార్పొరేటర్స్గా, మున్సిపల్ చైర్పర్సన్స్గా, మేయర్లుగా స్థానిక సంస్థలలో మహిళలకు అవకాశం ఇవ్వడం ద్వారా పరిపాలనలో వాళ్ళని భాగస్వాములను చేసే ప్రయత్నం కాంగ్రెస్ పార్టీ తీసుకొచ్చింది. మొట్టమొదట చట్టసభలలో కూడా శాసనసభలో లోక్సభలో మహిళలకు రిజర్వేషన్లు అందించాలి అని 2013లో రాజ్యసభలో బిల్లును ఆమోదింపజేయడం ద్వారా